లవ్ టుడే తెలుసుగా మీ అందరికి. ఫోన్ ఎక్స్చేంజ్ గట్ల నా ఫోన్ ఏమో ఆశకి ఇచ్చి ఆశ ఫోన్ నేను తీసుకుని. సో ఈ రోజు గుట్టు రట్ట అవబోతుంది. పెట్టా పాస్వర్డ్ చెప్పు. కొట్టు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నన్ను కాదు మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? పాస్వర్డ్ ఏం మార్చాను నేను? పాత పాస్వర్డ్ లేదు. ఎన్ని రోజులు అయితే మార్చు? అయితే చాలా రోజులు. అంత గట్ల కింద గిట్లా అట్లా చిన్నగా కాదు కదా, ఇట్లా స్పీడ్ గా చూడొచ్చు కదా. ఇట్లా ఇట్లా చెక్ చేస్తలేను. మరి ఏం చేస్తా? చెక్ చేయట్లేదు, మాట్లాడుతూనే చెక్ చేస్తున్నావు. ఓయ్ రిప్లై ఇయ్యు, ఓయ్ రాజు రిప్లై ఇయ్యు అంట. ఎవరిది? ఓయ్ రాజు రిప్లై ఏంటిది? అభిమానం. అభిమానులు అయితే అట్లా పెడతారా? నూకరాజు గారు ఎలా ఉన్నారంటే మీరంటే నాకు ఇష్టము యాజ్ ఏ ఫ్యాన్ అట్లా పెడతారు. ఓయ్ రిప్లై అంటే రుబాబ్ చేస్తుంది ఏంది? నాకు అర్థమైతే లేదు. మరి ఇంతనా రాజు? నేను నార్మల్ అట్లా వీడియో కూడా వద్దు బ్రో. ఎవరు అమ్మాయి లవ్ సింబల్ పెట్టింది? నీకు లవ్ సింబల్ పెట్టదు, అర్థమవుతుందా? ఏం చిరాకు తెప్పి చేస్తా, నిజంగా చెప్తున్నాను. ఏం చేస్తా అంటే ఏంది? వీడియోలో ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు ఎప్పుడైతే నేను కూడా ఇప్పుడు చార్జ్ చేస్తాను. ఏంది? ఇద్దరం ఒకేసారి చెప్దాం. నేను చెప్పను. చెప్పు. ఆకు ఎందుకు చెప్పు. మౌన్ రాతం. ఇద్దరం ఒకేసారి. రెడీ? హాయ్ చెప్పు. అరుస్తున్నాడు భయ్యుడు. రెడీ? హాయ్ ఫ్రెండ్స్ చెప్పాడు, నాకు అర్థమైంది కానీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఇలా ఓకే. సో నువ్వు ఉంటే నాకు మాటలే వస్తలేవు. లాగే ఆగిపోతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో ఎట్లున్నారు అందరు? మంచిగా ఉన్నారా? ఒక నిమిషం స్టైల్. దగడ 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 సాయన్న రాజన్న. రాజు నువ్వు నాకు అన్న కాదు కదా? మన సబ్స్క్రైబర్స్ లో చాలా మందికి అబ్బాయిలకి. ఓకే డన్. అబ్బాయిలకి అన్న, అమ్మాయిలకి చెప్పు. చెప్పు. నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అది వాళ్ళ ఇష్టం. నువ్వు చెప్పు ఫస్ట్. నీకేంటి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటి వరకు ఆసియా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కండి. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ అయితే చేయబోతున్నాము. ఇదిగో ఈ కాన్సెప్ట్ చేసిన తర్వాత ఇద్దరం కలిసి ఉంటామా విడిపోతామా అన్నది అయితే నాకు తెలియదు. ఎందుకంటే అట్లుంటుంది మనతోటి కాన్సెప్ట్. అంటే ఏమంటావు? అంతే అంతే, బరాబర్. మరి అది ఆ కాన్సెప్ట్ ఏంది అని అంటే లవ్ టుడే తెలుసుగా మీ అందరికి. ఫోన్ ఎక్స్చేంజ్ గట్ల నా ఫోన్ ఏమో ఆశకి ఇచ్చి ఆశ ఫోన్ నేను తీసుకుని చెకింగ్ చేద్దాము. చెకింగ్ కాదు, మళ్ళా నా ఫోన్ వద్దులే, మళ్ళీ డిజిటల్ వాయిస్ రావట్లేదు తిడతారు వీళ్ళందరూ. అదే చెప్తున్నాను నేను కూడా. సో ఈరోజు ఏంటంటే నా ఫోను ఆశ తీసుకుంటుంది, ఆశ ఫోన్ నాకు ఇవ్వబోతుంది. అంతేనా? అంతే. ఎందుకు ఈ కాన్సెప్ట్ కాకుండా మనం వేరే చేయొచ్చు కదా? నాకు ఇదే రాజు ఫోన్ ఎప్పటి నుంచో చూడాలని అనుకుంటున్నా. సో ఆ రకంగా మనం నిప్పును చూడాలనుకోవచ్చు, అబ్బా, కానీ పట్టుకోవద్దు. అబ్బా, పట్టుకుంటే ఏమైతుంది? కాలిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ కాలిపోయింది. అంటే అది సో ఫ్రెండ్స్, ఈ డేర్ అయితే ఎవరు చేయకండి దయచేసి చెప్తున్నాను. నేనైతే చేస్తున్నాను. కొంపదీసి ముందే అని డిలీట్ చేసుకొచ్చుకోలే కదా నువ్వు. మరి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని
మళ్ళీ కొట్టి డిలీట్ చేసుకుని నీకు ఇస్తున్నా. అదే నా ఫోన్ ఎప్పుడు కూడా జెన్యున్ గా ఉంటది, అర్థమవుతుందా? ఫోన్ జెన్యున్ గానే ఉంటాయి కానీ ఫోన్ లో ఉన్నవే జెన్యున్ గా ఉండవు. చూద్దాం ఏముంటదో. ఇప్పుడు ఏంటంటే నా ఫోన్ రాజుకి ఇస్తున్నా, రాజు ఫోన్ నేను తీసుకొని ఎక్స్చేంజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ రోజు గుట్టు రట్ట అవబోతుంది. సో ఎవరు ఎలా ఉంటారు అనేది ఫోన్ లో, అసలు మనిషి ఎలా ఉంటాడు అనేది ఫోన్ ద్వారా తెలుస్తుంది తెలుసా? అవునా? అవును. మన కెమెరామెన్ ఎలా ఉంటాడు? కెమెరామెన్ బ్రో నెంబర్ నా దగ్గర లేదు. కెమెరామెన్. సో నా ఫోన్ నా చేతిలో పెట్టి, నీ ఫోన్ నీ చేతిలో పెట్టి. సరే పెట్టు. పెట్టా. అదేంటి కేసు ఇచ్చినావు? ఫోన్ ఏది? కేసా? హలో, ఫోన్ ఏది? వట్టి బ్యాక్ పోచి ఇచ్చినావు. అదే ఫోన్ ఎక్స్ట్రా చేయగా నా ఫోన్ నాకు ఇచ్చేసి, అదే ఫోన్ చేతిలో పెట్టినప్పుడే ఇస్తా. భయపడుతున్నావు ఎందుకు? ఆగు, ఈయన ఫోన్ ఇయ్యాడంట గానీ వట్టి పౌచ్ ఇచ్చి నా ఫోన్ తీసుకుంటాడు. నువ్వు భయపడ్డావు, నేను భయపడ్డానా? భయానికి భయం పుట్టిస్తా. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రన్. భయానికి భయం పుట్టించు, నువ్వు భయపడతావు. జస్ట్ నువ్వు భయపడే వట్టి బ్యాక్ పోచ్ ఇచ్చినావు. బాటలో పెట్టాను కానీ ఇదిగో ముందే చెప్తున్నాను, అగ్రిమెంట్ ఈజ్ అగ్రిమెంట్. అంతే, గొడవలు వద్దు ఏమన్నా సరే. అంతే, ఓకేనా? జస్ట్ మనంతా చిల్లు ఉంటది అందులో. చిల్లు ఉంటదో, ఆ చిల్లుకు ఎన్ని బొక్కలు ఉంటాయి? ఫర్ ఫ్రెండ్షిప్. సో ఫస్ట్ నువ్వు ఓపెన్ చేస్తావు, నేను ఓపెన్ చేయాలి. ఫస్ట్ నీ ఇష్టం, యువర్ చాయిస్. నాదే లేదు ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ నీ చూసినాక నాది చూడనియను కదా. ఫస్ట్ ఇది చూడంగానే నేనే కొట్టేస్తానేమో. ఫస్ట్ నువ్వే చూడు. భయం అవుతుంది. ఎందుకు? ఫోన్ ఇట్లా ఓపెన్ చేసి చూడాలంటే. పాస్వర్డ్ చెప్పు. కొట్టు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నన్ను కాదు, మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కుట్రనే. నాకు తెలిసి నేను ఒకటి గెస్ చేస్తున్నా, అదేనా కాదు ట్రై చేద్దాం. అది కాదు. ఎప్పుడు మార్చినావు? అట్లుంటది మనతో, ముచ్చట సెట్ చేస్తా గట్ల గట్ల. ఎప్పుడు మార్చినావురా? తీ పాస్వర్డ్ తీ. ఎప్పుడు మార్చినవరా? సరే తీ, నీకు తెలుస్తుంది. అయ్యి చెప్పు, నాకు వస్తలేదు. తీసిస్తాను. చూపి, పాస్వర్డ్ చూపి. పాస్వర్డ్ పెట్టేది మళ్ళీ మార్చుకోతారు. ఇప్పుడు అసలు నీ పాస్వర్డ్ నేను చూడాలి కదా. పాస్వర్డ్ పెట్టేదే ఎదుటి వాళ్ళు చూడొద్దు. ఇప్పుడు నేను చూస్తున్నా కదా, ఎట్లయినా నువ్వు చూడొద్దనే కదా. పాస్వర్డ్ ఏం పెట్టినావు చెప్పాలి. ఎక్స్ట్రా నీ ఫోన్ కావాలా, పాస్వర్డ్ కావాలి? పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ ఎందుకు మార్చినావు చెప్పు. పాస్వర్డ్ ఏం మార్చాను నేను? పాత పాస్వర్డ్ లేదు. ఎన్ని రోజులు అయితే మార్చు? అయితే చాలా రోజులు, ఫ్రీడమ్ కోసం. సరే. సో ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్, ఫస్ట్ మొత్తం లోపలికి ఫోన్ ఇంకా యాప్స్లోకి వెళ్ళక ముందుకే ఫస్ట్ స్క్రీన్ ఉంటుంది కదా పైన. ఎవరైనా స్క్రీన్ మంచిగా కనిపించాలని వేసుకుంటారు, కానీ మనిషి ఎవరికి ఈయన చాటింగ్ ఈయనకి తప్పితే ఇంకొకరు కనిపించదని వేసుకున్నాడు ఈ స్క్రీన్. ఎవరికైనా కనిపిస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తా గురి. దాన్ని ప్రైవేట్ క్లాస్ అంటారు. నీకు ప్రైవేట్ క్లాస్ దేనికి? నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా చిన్నప్పటి నుంచి. కనిపిస్తుందా? లైటింగ్ పెంచు, నన్ను బ్లేమ్ చేయకు. కనిపిస్తుందా? కనిపిస్తుంది. మరి వాళ్ళకి కనిపిస్తున్నప్పుడు నీకు కనిపిదా? అట్లాగా అబ్బా బ్రైట్నెస్ గింతగానం పెంచుకుని మొత్తం అట్లాగా. ఇంకెందుకు స్విచ్ నొక్కేసి చూపి. కాదు, నేను ఎప్పుడన్నా ఫోన్ ఏం చూస్తున్నాను ఇట్లా చూడేసరికి ఏం కనిపిస్తలేదు. నా ఫోన్ లో అయితే ఏం చూస్తే పిన్ టు పిన్ కనిపిస్తుంది. ఇగో స్క్రీన్ అయితే కనిపించొద్దని, చాటింగ్ అని పక్కోళ్ళకి కనిపించొద్దని చెప్పి ప్రైవేట్ గ్లాస్ వేయించుకున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు కామెంట్ చేయరు, చెప్తా. ఓకేనా? నెక్స్ట్ వాట్సాప్ ఓపెన్ చేస్తా. ఫస్ట్ ఏం ఓపెన్ చేయాలి? వాట్సాప్, ఫేస్బుక్. ఒక విషయం చెప్తా చూడు, ప్రేమ అంటే నమ్మకం, నమ్మకం అంటే ప్రేమ. మరి నువ్వు ప్రైవేట్ క్లాస్ ఎందుకు వేయించినావు చెప్పు? అది ప్రైవేట్ ప్రేమ. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు గ్లాస్ అందరూ అలాంటి నువ్వు ఎందుకు ప్రైవేట్ వేయించుకున్నావు? నేను ఇక్కడ చూస్తుంది అక్కడ నలుగురు కనిపిస్తుంది, నేను ఎందుకు నీకు కనిపించదు? పక్కన ఇట్లా చూడాలి. మనం ఏం చేసినా నలుగురు చూడొద్దు అనేది నా సెన్స్. ఓకే, అంటే మనం మంచి పని తప్పు చేస్తున్నావా? తప్పు చేయట్లేదు, తప్పక చేస్తున్నావా? ఏదో చేస్తున్నావు మొత్తానికి, కానీ అది వదిలేసాయి. ఏమి ఓపెన్ చేయాలి? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇంకేమున్నాయి నీకు? ఇంకేమున్నాయి చెప్పు.
ఇన్స్టా ఫేస్బుక్ వాట్సాప్. సో నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా. ఇవి కాకుండా ఫోన్ పే. సరే ఇవి కాకుండా నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసుకో కావాలంటే, తర్వాత గూగుల్ పే ఓపెన్ చేసుకో, ఫోన్ పే ఓపెన్ చేసుకో, ఇంకా నీకేమన్నా కావాలంటే క్రికెట్ యాప్ ఉంది అది ఒకటి ఓపెన్ చేసుకో. ఇంకే చెప్పు, లూడో కింగ్ అంత సీన్ లేదు. యూట్యూబ్ అవన్నీ కాదు. నేను ఫస్ట్ నీ వాట్సాప్ ఓపెన్ చేస్తా. వాట్సాప్ లోనే మొత్తం ఉంటది. అంటే ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నావు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అంత రూట్ గా మాట్లాడొద్దు కదా. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు టిల్లు? కూల్. టెన్షన్ ఏం లేదు. అరే చెప్తే అర్థం చేసుకోవాలి కదా రాధిక. సో గైస్ నేనైతే ఇప్పుడు అయ్యో ఇది కనిపించి వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. అర్థం చేసుకోవాలి కదా, అంత రూడ్ గా బిహేవ్ చేయకు. ఒక్క నిమిషం స్టార్టింగ్స్కి వెళ్దాం. వాళ్ళకు కూడా చూపి నేనేందని తెలుసు. బాబు అన్నా ఓకే సార్ జోయా. అట్లా మరీ డీప్ గా పోవద్దు కదా. చూస్తున్నా ఒక్క నిమిషం ఆగు. ఏంటి చాలు కదా పైన ఓపెన్ చేస్తే. లేదు కిందనే దాగి ఉంటాయి, పైన ఏముండే డిలీట్ చేసుకుంటావు కదా. కింద ఏమైనా మర్చిపోయి బై మిస్టేక్లు ఉంటాయి. సరే చూడు కింద ఇగో గిట్లా చూడు. అంత గట్ల కింద గిట్లా అరే చూసుకో. డౌట్ ఉందా? చూసుకో చూసుకో ఇగో ఏముంది ఈడ. నేను చూపిస్తా వాట్సాప్, నేను చూపిస్తా కదా. ఇగో ఏం చూపిస్తావు? అట్లా ఎవరికి తెలుస్తుంది? చూడు ఇదిగో చూడు. అట్లా కాదు. అరే చూడు ఇదిగో చూడు, ఇట్లా చూడు. ఇగో అరే గట్ల ఎవరికి తెలుస్తుంది రాజు? మరి ఎట్లా? మెల్లమెల్లగా ఒక్కొక్కటి అందులో ఉన్నవి 1000 పైన ఉన్నాయి. నువ్వు ఒక్కొక్కటి చూస్తే 1000 నిమిషాలు. 1000 మంది ఉన్నారా? నా దాంట్లో 100 కూడా లేరు. నాకు 2 రోజులు అవుతుంది. ఒక్క నిమిషం. ఏదో ఒక చిన్ని అట్లా చిన్నగా కాదు కదా, ఇట్లా స్పీడ్ గా చూడొచ్చు కదా. ఇట్లా స్పీడ్ గా చూడొచ్చు కదా. ఇగో నాకు ఎందుకో తేడా కొడుతుంది నీ మీద. నువ్వు మెంటల్ లేపకు, నాకు అర్థమవుతుందా? చూడని కొంచెం ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, మళ్ళీ ఏమిటికి అంతసేపు చేస్తే కాల్ చూస్తావు. తన్మయ్యతోని వీడియో ఏంద్రా తన్మయ్ అయిపోయింది కదా. వాట్సాప్ ఇన్స్టాలో ఒక్క నిమిషం. ఇన్స్టాలోకి ఫోన్ ఒక్క నిమిషం. ఫోన్ మొత్తం డిలీట్ చేసుకున్నావు. కాల్ హిస్టరీస్ ఎందుకు డిలీట్ చేసుకున్నావు? ఐఫోన్ లో స్టోరేజ్ ఉండదు. ఐఫోన్ లో మరి నా ఫోన్ లో ఎందుకు స్టోరేజ్ ఉంటుంది? నీది ఐఫోనా? అదేంటి ఐఫోన్ లో స్టోరేజ్ ఉండదు? ఐఫోన్ లోనే ఎక్కువ ఉంటది కదా స్పేస్. నేను తక్కువ ఉన్నది తీసుకున్నాను స్పేస్. అది 14 Pro కదా? అవును, కాకపోతే నాది 2GB ఇందులో. మరి కాల్స్ ఏంది రాజు? అన్ని ఎందుకు డిలీట్ చేసుకున్నావు? నాది 2GB ఫోన్. ఇది 2GB ఉంటదా నీ ఫోన్? ఐఫోన్ 14 Pro ఎవరైనా 2GB ఉంటదా? మరి ఎంత ఉంటుంది చెప్పు నువ్వు. నాదే 8GB ఉన్నది. నాది నీది 8GB కదా. మహా అయితే 10GB ఉంటది అంతేనా? ఎన్ని ఫొటోస్ ఎన్ని వీడియోస్ ఉన్నాయి నా దాంట్లో. దాంట్లో నీ ఫొటోస్ చూసినాక అప్పుడు అర్థమవుతుంది. కానీ ఇగో ఫ్రెండ్స్ మొత్తం కాల్ ఎవరైతే మాట్లాడుకున్నా అవైతే డిలీట్ చేసుకున్నాడు. ప్రెసెంట్ ఒక 1 వీక్ ఏదైతే ఉన్నాయో అవే ఉంచుకున్నాడు అంతే కదా. 1 వీకే చెప్తా నీ సంగతి. ఇప్పుడు కాదా? ఏం చేస్తున్నావు? ఏమన్నా ఇట్లా క్లియర్ అయినా వస్తాయి చాట్లు క్లియర్ చేసుకునే. అట్లా రాదు కదా, అయిపోయింది కదా వాట్సాప్. నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడతాను? కానీ ఇన్స్టాగ్రామ్ పోతున్నా, వాట్సాప్ లో ఓకే హోల్డ్ లో పెడతా. టూ మచ్ తెలుసా ఇన్స్టాగ్రామ్ కావాలని? ఏం చేస్తున్నావు? నిజంగానే చెక్ చేసేస్తున్నావు తెలుసా? ఇప్పుడు అదే కదా రాజు చెక్ చేయ. మరి నువ్వు చెక్ చేయమ్మా అంటే నేను నిజంగానే చెక్ చేయను. నువ్వు కంగారు పడుతున్నావు. దేనికి పడుతున్నావు? అనుకున్నా ఫోన్ తీసుకున్నాయో నేను అనుకున్నా. వాట్సాప్ చెక్ చేసావు అంతవరకు ఓకే. నేను నిజంగానే వాట్సాప్ కూడా అన్ని సీరియస్ గానే చెక్ చేసావు. నువ్వు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ కూడా తీసి చెక్ చేస్తున్నావు. నువ్వు అసలు నువ్వు చెక్ చేయని ఇచ్చినావు నాన్న అసలు. నేను ఇంకా కామెడీ ఏమో అనుకున్నాను. నువ్వు ఇంత సీరియస్ గా ఫోన్ చెక్ చేస్తున్నావు అంటే నాకు. ఒక్క నిమిషం నీకు సంగతి ఆగు. నిజంగా చెక్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాలో అయ్యో చూద్దాం, నీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఎందుకు వీడియోని అడగడం ఎందుకు? నార్మల్ గా అడిగితే నేనే ఇస్తాను కదా ఫోన్. అయ్యో రాజు ఇప్పుడు ఏమైతుంది రాజు? నేను నిజంగా ఏం చెక్ చేస్తలేను. మరి ఏం చేస్తా? చెక్ చేయట్లేదు, మాట్లాడుతూనే చెక్ చేస్తున్నావు. చెక్ చేసుకున్నా నా దాంట్లో నేనేం ఫీల్ అవట్లా. నువ్వు చెక్ చేసుకున్నా నా దాంట్లో ఏమి ఉండదు. కానీ నువ్వు ఇంకా జోక్ చేస్తున్నావేమో అనుకున్నా నేను. నువ్వు కట్ చేస్తే ఆ జోకు సందులో మందు నిజంగానే మొత్తం స్కాన్ చేస్తున్నావు. ఓ పని స్కాన్ చేసుకో.
ఓయ్ రిప్లై ఇయ్యు, ఓయ్ రాజు రిప్లై ఇయ్యు అంట. ఎవరిది? అభిమాని. అట్లా అకౌంట్ చూపిస్తే పోరాళ్ళందరూ మెసేజ్లు పెడతారు కదా వాళ్ళకి. లేదు అసలు అది అమ్మాయి అకౌంట్ అబ్బాయి అకౌంట్ నాకు తెలీదు. ఎవరో పాపం అభిమాని అప్పటి నుంచి మెసేజ్లు పెడుతుంటే బట్ అమ్మాయి ప్రొఫైల్ ఉంది. అమ్మాయి అబ్బాయి తెలియదు కదా, అబ్బాయి ఉండొచ్చు. అబ్బాయిలు అయితే అబ్బాయికి అబ్బాయి ఓయ్ అని పిలుచుకోరు కదా. పిలుచుకోరు. ఎందుకు పిలుచుకోరు? ఎలా ఉన్నావు, బాగున్నావా, ఓయ్ రిప్లై ఓయ్ బాబు, అమ్మ ఓయ్ బాబు అంటావా? చూడు ఓయ్ బాబు సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నువ్వు నవ్విస్తున్నా గానీ ఎవరో ఓయ్ రాజులు అన్నదే. మరీ టూ మచ్. మనకు బాగా తెలిసిన వాళ్ళు అయితేనే ఓయ్ రాజు రిప్లై అని అంటారు. అన్న ప్లీజ్ అన్న ఓకే సిస్టర్స్. మరి అయితే సిస్టర్ అన్నవి ఒక్కటి దొరికింది. ఒక్క నిమిషం. ఎవరు ఆడియో కాల్ ఆమెది ఇచ్చింది, కట్ చేసింది. సో ఇలాంటి ఎందుకు రాజు మనం ఇలాంటి అవసరమా నీకు? ఫోన్లో రిమూవ్ చేసేసుకో. నాకు ఇంకా అదే పనే ఉంది. ఎవరేం చేస్తున్నారు ఏంటి అని చూసుకోవడానికి. ఎవరో ఫ్యాన్స్ ఉంటారులే నీకు, లేడీ ఫ్యాన్స్. అది నిజమే. సర్లే ఇన్స్టాగ్రాము ఓయ్ రాజు రిప్లై అయ్యి. మనకు బాగా క్లోజ్ అయితే తప్పితే అట్లా పెట్టారు. అమ్మ తెలుసా నీకు? చాలు, కొంతవరకు చాలు. ఇంకెక్కువ వద్దు. చూడు చెక్ చేసుకో, కొంచెం చెక్ చేసుకుంటున్నావు కదా. వీడియో అని చెప్పి నువ్వు మొత్తం తీస్తున్నావు చూడు. అరే నేను మొత్తం ఏం తీస్తున్నా చూడు. అన్న ప్లీజ్ హెల్ప్ మీ అన్నా. ఓకే వాళ్ళు ఓయ్ అనేది కొంచెం ఇంకా కిందకెళ్ళి కింద ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేస్తాను చూసావు నేను. అప్పుడు అక్కడ నుంచి ఇంకా కిందకెళ్ళి తీయన్ని. ఐఎమ్ గుడ్, ఐ డిడెంట్ బిలీవ్ దట్ యూ రిప్లైడ్ మీ, థ్యాంక్ యూ. అమ్మని పెట్టినవు, కిందను సింబల్ కూడా పెట్టడం అవసరమా? నాకు అర్థమైతే లేదు. సింబల్ అంత టైం నీకు ఎక్కడ ఉంటుంది? నాకు పెడుతున్నావు సింబల్. ఇప్పుడు కాదే, ఎప్పుడో 2001లో అది. ఎక్కడ కనిపిస్తుంది? ఏంది అక్కడ? 2001లోనా? నెట్ వస్తలేదు ఏంది రాజు? ఇట్లా అంటే నెట్ వచ్చినట్టే. అంతేగా ఇంకా ఇది వద్దులే, ఫేస్బుక్ చూస్తా. వెళ్తే ఇస్తాడు ఎవడైనా? అయ్యో చూడనే రాదు. నువ్వు వీడియో వంక పెట్టి అమ్మని తెలివి. ఆహా ఫ్రెండ్స్ ఏమనుకోకూరి. వద్దులే. ఇక ఇన్స్టాగ్రామ్ కూడా వద్దు, వదిలేస్తున్నా. ఎక్స్ట్రా అంతా చెక్ చేసుకుని మళ్ళీ వద్దు అని ఎక్స్ట్రాలు వద్దు. ఏమున్నాయి ఇప్పుడు అలా చెప్పు. మరి నిజాయితీ ఉంటాను కాబట్టి ఏముండవు. చూసాం ఓయ్ రాజు రిప్లై ఏంటిది? అది అభిమానం. అభిమానులు అయితే అట్లా పెడతారా? నూకరాజు గారు ఎలా ఉన్నారంటే మీరంటే నాకు ఇష్టము యాజ్ ఏ ఫ్యాన్ అట్లా పెడతారు. ఓయ్ రిప్లై అంటే రుబాబ్ చేస్తుంది ఏంది? నాకు అర్థమైతే లేదు. అభిమానంలో కొంచెం క్లోజ్ గా వచ్చే అభిమానం. ఎంత క్లోజ్ ఉంటారా అభిమానులు అయితే? అట్లా కాదే. ఓయ్ రాజు రిప్లై ఇవ్వు అని అంటే వాళ్ళని ఎట్లా ఫీల్ అయ్యారు అట్లా. అంటే వాళ్ళు ఫీల్ అయితే నీకు ఓకేనా? వాళ్ళు ఫీల్ అయితే నీకు ఓకేనా? మైండ్ ఏమన్నా పోయిందే? నువ్వు చెప్పు, నువ్వు రిప్లై అసలే కాలు ఉంది నాకు. నువ్వు ఇంకా చేస్తే ఇంకా ఏం కాలుంది నీకు? నువ్వు వీడియో అని చెప్పి నువ్వు నిజంగా చెక్ చేస్తున్నప్పుడే సగం కాలింది నాకు. నువ్వు ఇప్పుడు అట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా అని అడిగితే ఇంకా కాలుతుంది. ముందే చెప్తున్నాను చూసుకో. నీ బాధ ఏంది? నేను చూడడం నీ బాధ. అయిపోయిన తర్వాత నా చూసుకో. నేను ఆల్వేస్ నా ఫోన్ ఈ రోజు కాదు 2 రోజులు ఉంచుకో. ఓయ్ అని వచ్చినా సరే నా ఫోన్ ఇన్నే వాళ్ళకి కొట్టు, ఓకేనా? ఇన్నే వాళ్ళకి కొట్టేసుకో, ఇన్నే వాళ్ళకి కొట్టుకో. మరి ఇంతనా రాజు? నేను నార్మల్ అది అంతనా ఎంతనా బెంతనా దేనికి అరుస్తున్నావు? చెక్ చేసుకున్నావు కదా. ఓయ్ రాజు రిప్లై నేను అన్న ఇచ్చానా? వాళ్ళు పెట్టిన దానికి నన్ను అడుగుతా. మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నావు కదా, నాకు అది నచ్చట్లేదు. మాట్లాడట్లా, వాళ్ళ అభిమానం. అభిమానులు ఉంటారు రాజు. ఇప్పుడు నాకు కూడా ఆశయ్ గారు మీరంటే నాకు ఇష్టము, లైక్ మీ యాక్టింగ్ బాగుంటది, నేను బోను ఓకే థ్యాంక్ యూ బ్రో అంటే అంతవరకే. నేను అంతే థ్యాంక్ యూ బ్రో అంటాను. ఒకవేళ నేను రిప్లై అయ్యలేదు అనుకో, సడన్ గా నువ్వు చూసినా మిగతా చెక్ చేసుకోపో. అలా వీడియో కూడా వద్దు బ్రో, వద్దు వీడియో. మరి తీసే, డిలీట్ చేసే పోతా. నేను చెక్ చేయలేదు తీసే వద్దకపోతే.
నువ్వు వీడియో అన్నప్పుడు వీడియో గురించి వీడియోలో చేయాలి. నువ్వు నిజంగా చెక్ చేస్తే నాకు ఎలా అనిపిస్తుంది? అదే కదా చెక్ చేసాను అన్ని చెక్ చేసిన రాజు, చెప్పు నిజం చెప్పు. వాట్సాప్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ అయిపోయింది, సోషల్ మీడియాలో ఏముంటాయి? ఫేస్బుక్ ఉంది, ఇంకొకటి ఉంది. ఒక్క నిమిషం ఆగు, నేను ఏం వెళ్ళాను, చాలా ఓవర్ చేస్తున్నా. ఒక్క నిమిషం ఫేస్బుక్ చెక్ చేసినాక నా ఫోన్ ఇస్తా, ఏం కావాలో గంట సేపు ఇక్కడ ఎన్ని గంటలు ఉండమన్నా ఉంటా, ఓకేనా? వీడియో కూడా అయిపోయి చెక్ చేసుకో, నువ్వు మరీ ఇంత చేయకు. నేను ఫన్నీగా చెక్ చేస్తున్నప్పుడు ఫన్నీగా మాట్లాడు. చెక్ చే ఫేస్బుక్ ఓపెన్ చేసి ఏంది ఇదేంది లాకుంది, కంటిన్యూ క్రియేట్ ఏ పిన్ అంట. మెసేజ్ ఓపెన్ చేయాలన్నా భయం అవుతుంది, నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు అని. దేనికి చూసుకో, ఇంకెంత నిండా ములిగినోడికి సలేంటి. తప్పుగా ఉంటే అడుగు, తప్పుగా లేకుండా నువ్వు తప్పుగా అర్థం చేసుకుని నన్ను అడుగు. నిన్న అన్నట్లే తప్పుగా ఉందని ఎదుటి వాళ్ళు అట్లా ఒకవేళ ఆ క్లోజ్నెస్ తో అన్నా కూడా నువ్వు నీ ఎలా ఉండాలో అలా రిప్లై ఇవ్వాలి కదా అంటున్నా. నేను ఇచ్చిన రిప్లై తెలుస్తుంది కదా నీకు. హాయ్ ఎలా ఉన్నావు అట్లా పేర్లు చదివే, ఒకవేళ పెళ్లి అయిన వాళ్ళు ఉంటే అలా ఆయన వాళ్ళు కొడతారు వాళ్ళని. అలా అని పెళ్లి అయిన వాళ్ళతో నేను చాట్ చేస్తానని కాదు, అర్థమైంది? ఎవరో అమ్మాయి ఏమని పెట్టింది? లవ్ సింబల్ పెట్టింది, ప్రేమ. మరి ఎవరో అమ్మాయి హార్ట్ సింబల్ పెట్టింది. ప్రేమ అందరిది ప్రేమే, నాదే కాదు. ఎప్పటి నుంచి వాడుతున్నావు ఫేస్బుక్? నువ్వే ఫేస్బుక్ ఎప్పటి నుంచి వాడుతుర్రా? గుర్తులేదు, డేట్ రాసుకోలేదు నేను. మొత్తం నీకు లేడీస్ ఫ్యాన్సే ఎక్కువ ఉన్నారు కదా. మరి ఏం చేయను, వద్దు నన్ను అభిమానించడం తప్పేం లేదు కానీ ఓకేలే. హాయ్ ఎలా ఉన్నావు. ఫస్ట్ ఏమో అండి సూపర్ స్కిట్ అండి అని పెట్టింది, తర్వాత ఏమో ఎలా ఉన్నావు అని పెట్టింది. అది రెస్పెక్ట్. నేనేమైనా రిప్లై ఇచ్చానా? ఇయ్యలేదు, మరి నాకు అట్లా రావు, నీకే ఎందుకు వస్తున్నాయని నాకు కొంచెం అనిపిస్తుంది. మరి నీకు అనిపిస్తుంది? సర్లేదు లైట్లో వదిలేసారు, అంత పెద్దది. ఇంకా నువ్వు ఇలాంటివి చేస్తానంటే నేను అసలు ఆ ఫోన్ ఏమని చెప్తున్నాను చూసుకో, అర్థమైందా? ఇంకొక ఆమె గుడ్ మార్నింగ్, ఈరోజు నా బర్త్డే విషెస్ కోసం అడిగింది. ఎవరు అయ్యి అమ్మాయి లవ్ సింబల్ పెట్టింది? ఎవరు నాకేం తెలుసు. ఇదిగోండి లవ్ సింబల్ కనిపిస్తుందా బ్రో? సో నీకు హార్ట్ సింబల్ చెయ్యండి, ఆ పేరు కూడా చూపించు. వద్దు, వాళ్ళు లేడీసే కదా, మళ్ళీ అట్లా ఇబ్బంది అవుతుంది. కానీ నీకు హార్ట్ సింబల్ పెట్టారు కదా, సో దేనికి పెట్టింది ఆమె? దేనికి పెట్టింది నాకేం తెలుసు, నా లవరా ఏమన్నా అడగడానికి? అదే రా, డైరెక్ట్ హార్ట్ సింబల్ ఎట్లా పెడతారు? నీ పిక్స్ పంపి. నా పిక్స్ నేను పంపితే పెట్టడం కాదు అవి. నేను స్టోరీ ఆ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో స్టోరీ ఉంటే ఆ స్టోరీకి అంటే నచ్చితే హార్ట్ సింబల్ పెట్టినట్టు ఉన్నారు. దానికి నేను ఇది మెసేజ్ చాట్లలో ఉంది, మరి చాట్లలోనే ఉంటది. ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టి స్టోరీకి పెడితే దాని కింద స్పెషల్ గా ఈ పంపించింది మొత్తం నీ ప్రొఫైల్. స్టోరీది కాదు ఇది, మొత్తం ప్రొఫైల్ మీరు చూసిరు కదా. ఇగో నీకు హార్ట్ సింబల్ ఎందుకు పెట్టింది ఆమె? నువ్వు మళ్ళా ఏం చాటింగ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఒక హార్ట్ సింబల్. మిగతా చాట్ అంతా ఏమైంది? అసలు నేను అసలు ఫేస్బుక్ వాడట్లా, నేను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ అవును వాడకపోయాడు, ఈ మధ్య వాడుతున్నావు. వాడట్లే, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తే డైరెక్ట్ ఫేస్బుక్ అటాచ్మెంట్ పెట్టుకున్నాను. సో ఇన్స్టాగ్రామ్ లో ఏం అప్లోడ్ చేసినా నాకు ఫేస్బుక్ వచ్చేస్తూ ఉంటుంది. ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు చార్జ్ చేయండి ఆమె వట్టిగానే నీకు హార్ట్ సింబల్ అని పెట్టియదు, నీకు లవ్ సింబల్ పెట్టదు. అర్థమవుతుందా? ఏం చిరాకు తెప్పి చేస్తా, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఏంది? నిజంగా చేస్తా చాట్. ఇప్పుడు చేస్తావా? ఇప్పుడు నుంచి చేస్తావా? చాట్ చేస్తావా నువ్వు? మరి లేకపోతే ఏంది? చాట్ చేస్తావా? ఏం స్టార్ట్ చేసావు వీడియో, ఎలా అన్నావు? అయినా నువ్వు అట్లా ఎట్లా అంటావు రాజు? చాట్ చేస్తా అని ఎట్లా అంటావు? మరి అక్కడ నేను చాట్ లేకుండా నువ్వు ఎందుకు డిలీట్ చేసావు అని అడిగితే ఏం చెప్పను? నేను అట్లా అంటే అట్లా కాదమ్మా, ఇట్లా అని చెప్పాలి. ఒకవేళ నువ్వు వెంటనే ఎట్లా అనేస్తావు నువ్వు? సరే అట్లా కాదు, ఇట్లా వదిలేసి. ఆయన అబ్బాయిలో కూడా ఒక్కరు కూడా రిప్లై లేవు, ప్లస్ అబ్బాయిలో ఒకడో ఇద్దరు ఉండరు, మొత్తం అమ్మాయిలే ఉండరు. ఏమన్నా గేగాడినా అబ్బాయిలతో తిరగడానికి? అదే కాదురా, మొత్తం అమ్మాయిలే ఉన్నారు. ఏంద్రా హార్ట్ సింబల్ పెడుతురు, అవి పెడుతురు, ఎలా ఉన్నావు, ఓయ్ రాజు గీ రాజు అంటే నువ్వు చార్జ్ అయిందే వాళ్ళు అంతా లీనియన్స్ గా వాళ్ళు చార్జ్ చేస్తారా? వాళ్ళు చెప్పాలి నేను చార్జ్ చేయలేదని చెప్పి నాకు ఇంక చిరాకు దెబ్బకి వెళ్ళిపోతా వీడియోలో. ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు. ఎప్పుడైతే నేను కూడా ఇప్పుడు చార్జ్ చేస్తాను ఏంది
ఇగో రాజు చాలా చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు అన్నావు కదా, అనాల్సింది అయితే అన్నవులే కానీ చార్జ్ చేస్తా అన్నావు కదా, చేసుకో. నీకు ఏది ఉంటే ఇగో నీ ఫోను నీ చేతిలో పెడుతున్నా, నీకు ఎవరితో ఛార్జ్ చేయాలనిపిస్తే వాళ్ళతో ఛార్జ్ చేసుకో. ఎన్ని గంటలు ఛార్జ్, నువ్వు హార్ట్ సింబల్ పెడతావు, లవ్ సింబల్ పెడతావు, వీడియో కాల్, నీ ఇష్టం ఏమైనా వేసుకో. కానీ ఇగో నా ఫోన్ తొందరగా చెక్ చేయి, హాస్టల్కి వెళ్ళిపోవాలి. వస్తాను. అవసరం లేపో హాస్టల్కి వెళ్ళి. నా చెక్ చేయి రాజు, నా చెక్ చేయి. అవసరంలా చెక్ చేయను పో. నువ్వు అన్నావు కదా ఇప్పుడు. నేనేమన్నా పో, నేను చెక్ చేయను పో. ఇట్లా వద్దులే మళ్ళీ అంటావు కదా నన్ను. చెక్ చేయి, చెక్ చేయి. బేసిక్ గా ప్రేమ అంటే నమ్మకం ఉంటే చాలు. ఈ చెక్ కదా, నమ్మకం ఉంటే చాలు కదా. మరి నేను అన్నప్పుడు నువ్వేమనాలి, అట్లా కాదమ్మా ఇట్లా అని జోక్గానే తీసుకోవాలి. కానీ తీసుకోలే, వెంటనే ఏమన్నా ఇప్పొంచు చేస్తా చూడు అంటే ఏంటి, దానికి అర్థం ఏంటిది, ఏంటి దానికి అర్థం ఏంటి చెప్పు ఒకసారి. పో నువ్వు పో, దానికి అర్థం చెప్పు. పో తర్వాత చెప్తా పో. పో తర్వాత చెప్తా. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడినావు ఇప్పటికే, వీడియో ఉందని నేను ఏమంటలేను. కానీ నా ఫోన్ కూడా చెక్ చేయి, ఎందుకంటే స్టార్ట్ చేసినాం కాబట్టి ఇద్దరం ఫోన్లు కాబట్టి తొందరగా చెక్ చేయి. అసలు ఎలా నువ్వు ఏదో అడుగుతున్నావు అని నేను ఫస్ట్ నుంచి చెక్ చేయొద్దనే అనుకున్నా. నాకు అవసరం లేదు నీ మైకు నువ్వు, నేను అసలు చెక్ చేయొద్దనే అనుకున్నా. ఒకటి గుర్తుపెట్టుకో, నిజంగా ప్రేమను ఉంటే వాళ్ళ ప్రేమ మధ్యలో ఈ ఫోన్లు, ఈ దాపరికలు, ఈ నమ్మడాలు నమ్మకపోవడాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనిషికి నమ్మకం అనేది ఒకటి ఉంటే చాలు. అర్థమైందా? ఆ నమ్మకం ఉన్నప్పుడు ఈ ఫోన్లో అవసరం లేదు, నీ వాట్సాప్లు ఫేస్బుక్లు కూడా అవసరం లేదు. నిజంగా ప్రేమ ఉంటే ఫోన్ ఇచ్చి చేతిలో నీ ఇష్టం అమ్మా అని చెప్పాలి, విత్ పాస్వర్డ్లతో సహా. ఫోన్ కి సమాధి కట్టి తాళాలు వేసి బంధించాను. నీకు తెలుసు నేను వీడియో చేస్తున్నా అని తెలుసు, నేను చార్జ్ చూస్తున్నా అని తెలుసు. సరే సరదాగా ఏమన్నా అన్నా కూడా నువ్వు మెంటలా నీకేమన్నా, నువ్వు ఎందుకు అన్నావు? సంవత్సరాలు ఎప్పుడైనా ఫోన్ చెక్ చేసావా? చెక్ చేసావా? చెక్ చేయలేదు. లేదు, ఈ రోజు వీడియో అన్నావు సరే, అట్లా నువ్వు ఫన్నీగా తీసుకుంటావు. నేను అనుకో నువ్వు నిజంగా సీరియస్ గా చెక్ చేసేసరికి ఇన్ని సంవత్సరాలు చెక్ చేయింది, ఇప్పుడు చెక్ చేస్తుందంటే ఏమనుకోవాలి నేను? అదే చూద్దామని చేసిన, జస్ట్ నార్మల్ గా. దాన్ని ఏమనాలి? దాన్ని ఏమంటే సరదాగా అనుకోవచ్చు కదా. నువ్వు వెంటనే తిరిగి ఇప్పటి చేస్తా చూడు అంటే ఏంటిది, నీ మనసులో ఉందా చేద్దామని? సరదాగా అనుకుంటే నువ్వు నన్ను కొట్టు పడతా, కానీ అలాంటి మాటలంటే నేను పడా. కానీ నువ్వు అట్లా అనడం నాకు నచ్చలే. కానీ నా ఫోన్ అయితే ఫస్ట్ చెక్ చేయి. ఫస్ట్ దొరికాడు వాడు. దేనికి దొరకడం ఏంటి? ఈ ఐడియా ఇచ్చింది నేనే, నీ ఫోన్ చెక్ చేయమని. పాపం ఆశ ఎందుకు నేను చెక్ చేయను అన్నా అన్నది. నీకు తెలియదు, మొన్న ఈవెంట్కి వెళ్ళా, లేడీస్ ఈవెంట్కి ఇంజనీరింగ్ కాలేజీలో. అప్పుడు ప్రసాద్ అని చెప్పాడు, వాడు ఒక అమ్మాయి నెంబర్ తీసుకున్నాడు అని. ఎందుకని మంచిది చెక్ చేయన్నా. దొరికే ఆ అమ్మాయినే పట్టుకుంది. అవునా? ఏ ఐడియా తెలియదు. పోయి కడుక్కోవచ్చు కదా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కొంచెం ఉంది తింటరా మీరు, అది బొచ్చులో సలహాలు గిచ్చులో సలహాలు. కానీ ఆసియా వాడు ఐడియా ఇవ్వడమే కానీ నాకు నచ్చలేదు. సీరియస్ గా నేను కూడా చెప్తా ఇప్పుడు. కాదులే కానీ వాడు మెసేజ్ చేశాడు ఆ అమ్మాయికి, ఇంజనీరింగ్ కాలేజ్ అంట. ప్రసాద్ అన్న చెప్పాడు హాస్పిటల్లో ఉన్నాయని అబద్ధం చెప్పడు. సో ఒకటే చెప్తున్నా, అన్న ఆరోగ్యం మీద కూడా ఒట్టేశాడు. ఒకటే చెప్తున్నాను, వాడు చెప్పాడను నువ్వు ఇంకోటి నువ్వు నిజంగా చెక్ చేసేవే. వాడు చెప్పినా జోక్ గా చెప్పినా నువ్వు దాన్ని జోక్ గా సీరియస్ గా చెక్ చేయమన్నా, జోక్ గా కాదు. ఎందుకంటే ఆమె నాకు కూడా మెసేజ్ చేసింది, మళ్ళీ ఈ మధ్య రిప్లై ఇట్లేదు అంట. నువ్వు సీరియస్? బీటెక్ థర్డ్ ఇయర్, యావరేజ్ ఉంటది, అయినా ఓకే అన్నాడు. అదే కదా. నిజం చెప్తారా అబద్ధం చెప్తారా? నువ్వు ఆ మాటలు పట్టుకుని నిజంగానే నా ఫోన్ చెక్ చేసావు ఆసియా? గుర్తుపెట్టు. అయ్యో నేను వీడియో కోసం చేసిన. ఒక్క నిమిషం, నువ్వు అరే ఒక్క నిమిషం. అరే ఈడేంటి అబ్బా మరి నేను ఇట్లా అనుకోలేదు. చేసిన వాడు నిజం చేసి ఉంటాడు, అందుకే అటు పోయింది. మరి కానీ నేను నిజంగా ఇది జోక్ గా చేసిన సీరియస్ తీసుకుంటా అనుకోలేదు. రాజు పోయిండు అన్న, ఫోన్ చేసి ఇక నేనే సారీ అని చెప్తా ఫ్రెండ్స్. ఇక ఫీల్ అయిపోయింది రాజు. నేను కూడా ఫోన్ చేసి ఇంకో బిర్యానీ తెమ్మని చెప్తా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో ఇదంతా నిజంగా సరదా కోసం చేసినా, కానీ మధ్యలో అక్కడక్కడ కొంచెం సీరియస్ అయిపోయింది. సో తప్పుగా అనుకోకూరి ఫ్రెండ్స్, వీడియో కోసం అట్లని కాదు. కొన్ని చిన్న చిన్న వాటికి హట్ అవుతా ఉంటాము. కానీ ఆయన ఇంతలా ఫీల్ అయిపోయిండు. నేను చెక్ చేద్దామని అనుకోలేదు. విషయం కాదు, కానీ ఫీల్ అయిపోయిండు. కొంతమంది మనుషులు అంతే ఊరికే ఫీల్ అవుతారు. నిజంగా ఫీల్ అయిపోయిండు. అసలు నేను చెక్ చేయను అనుకున్నాడు, కానీ నేను చెక్ చేసినా కదా దానికి ఫీల్ అయిపోయిండు. సో రాజు నేను ఫోన్ చేసి ఒక నమ్మకం అది గుర్తుపెట్టుకో. అదే మీ అందరికి కూడా ప్రేమికులు కాదు, మాకెందుకు లేదు కానీ. సో సరదా కోసం చేసినాం, కానీ సీరియస్ అయిపోయింది. ఇప్పుడు రాజుకి నేను కాల్ చేసిన తర్వాత మాట్లాడతాను ఫ్రెండ్స్. సో వీడియో అయితే ఇది మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.